సార్ చెప్పండి, ఇప్పుడు మైలవరంలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తా ఉందండి? వసంత కృష్ణ ప్రసాద్ గారు. ఎందుకని? ఇక్కడ బలం ఎక్కువగా ఆయనకే ఉంది. దానివల్ల కృష్ణప్రసాద్ గెలుస్తున్నారని మా నమ్మకం. ఓకే. అంటే ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు కదా, ఆ ఎఫెక్ట్ ఏం లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఏం లేదా? వ్యతిరేకత అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎంతోమంది ఉమా గారు క్యాడర్ని బలోపేతం చేశారు. అదే క్యాడర్ వసంత కృష్ణప్రసాద్ గారికి మా అధినాయకుడు మాకు సందేశం ఇవ్వటం వల్ల అతనికి పనిచేయమని మేము కూడా అతనికి పనిచేయటం జరుగుతుంది. ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, మైలవరం నియోజకవర్గంలో ఇటు టీడీపీ అటు వైసీపీ ఇద్దరు పోటాపోటీగా గెలుస్తాం అని చెప్పుకుంటున్నారు. సో ఎట్లా మీరు ప్రజల్లో బాగా తెలుస్తుంది కదా, ఎవరు గెలుస్తారు ఏంటనేది మీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరు గెలిచే ఛాన్స్? పోటాపోటీకి ఏం లేదండి. ఏం లేదంటారు? ఇక్కడ వన్ సైడ్ వన్ సైడ్ ఎటు సైడ్? టీడీపీ. ఎందుకని? ఎందుకంటే ఇక ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ జనాలు బాగా విసిగిపోయి ఉన్నారు. అభివృద్ధి లేక, పని దొరక్క, పరిశ్రమలు లేక, పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక, కనీసం పని దొరక్క, తినడానికి లేక, అన్న క్యాంటీన్లు క్యాన్సిల్ చేసి అనేక రకాలైన ఇబ్బందులు గవర్నమెంట్. ఈ ఇబ్బందులకి ఏంటంటే ప్రజలు బాగా విసిగిపోయి ఉన్నారు. అందుకని చెప్పి అసలు వన్ సైడ్ అన్నట్టే ఉంది ఊళ్ళో తప్ప వేరే మార్గమే లేదు. అంటే ఆయన వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చారు కదా, అట్లా ఏమన్నా వ్యతిరేకత ఏం కనిపించలేదు ప్రజల్లో? మీరు అట్లా ఏమైనా అట్లా ఏం లేదండి. అసలు కార్యకర్తలు మొత్తం కలిసిపోయారు. రెండోది ఏంటంటే అసలు గవర్నమెంటే ఆయనకు సహకరించకపోతే ఆయన దానిలో ఎమ్మెల్యేగా ఉండి ఏంటి ఉపయోగం అనే ఉద్దేశంతో ఆయన టీడీపీలోకి వచ్చారు. దీనిలో కన్నా వస్తే మనం పోయినసారి జరిగిన నష్టాన్ని ఇప్పుడన్నా మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధితో పోడ్చొచ్చు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంతే తప్ప మా పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఆయనకు వ్యతిరేకత లేదు, అట్లని వాళ్ళు ఏమీ అభివృద్ధి చేసింది లేదు. మైలవరంలో అటు చూస్తేనేమో వైసీపీ నుంచి తిరుపతిరావు పోటీ చేస్తా ఉన్నారు, ఇటు చూస్తే వసంత కృష్ణప్రసాద్ గారు చేస్తా ఉన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కృష్ణప్రసాద్ గారు గెలిచే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే కృష్ణప్రసాద్ గారు ఎందుకు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉండటం వలన ఏంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారి యొక్క సపోర్టు, కార్యకర్తల సపోర్టు, నాయకుల సపోర్టు అంతా వన్ సైడ్ ఉంది. ఓకే. దానివలన ఆయన గెలుపుకి చాలా సులువుగా గెలిచే అవకాశం ఉంది. అంటే దేవినేని ఉమా గారు ఫస్ట్ నుంచి టీడీపీకి సీనియర్ లీడర్ ఆయన. సో అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి నాకు టికెట్ ఇచ్చారు కదా, వీళ్ళంతా సపోర్ట్ చేస్తారంటారా? చేస్తారండి. ఆల్రెడీ సపోర్ట్ చేయడం కోసం కృష్ణప్రసాద్ గారు సాయశక్తుల అందరి దగ్గరికి వెళ్ళి కలిశాడు, అందరినీ మమేకమయ్యాడు. అందరి దగ్గరికి వెళ్ళి నా పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాను, మీరు మాత్రం నా విజయానికి కృషి చేయండి, నా పొరపాట్లు ఏమన్నా గతంలో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టుండా, గతంలో మీ మీద కేసులు పెట్టుండా, అది నా స్వశక్తితో పెట్టింది కాదు, అది ఒక ఇష్యూ వలన జరిగింది. ఏదో ఉమాగారు ఆ పార్టీ, నేను ఈ పార్టీ కాబట్టి ఏదో వితండ వాదన వలన అలా రెచ్చిపోయి మాట్లాడుకోవాల్సి వచ్చిందే తప్ప మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని హింసించటం అనేది నాకు కరెక్ట్ కాదు, అది పద్ధతి కూడా కాదు. నేను ఆ రకంగా కోణంలో ఊహించలేదు, అది ఒక యాక్సిడెంటల్గా జరిగిపోయింది. కాబట్టి మీ మీద ఏ కేసులు లేకుండా చూసే పూచి నాది, మీరు నా సొంత కార్యకర్తలాగా నేను ప్రయత్నిస్తాను చెప్పండి. ప్రతి డివిజన్కి వెళ్ళి, ప్రతి ఏరియాకి వెళ్ళి, ఇప్పుడు బూత్ కన్వీనర్ స్థాయి నుంచి కౌన్సిలర్ స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి దగ్గర నుంచి అందరినీ కలుపుకుంటూ వస్తున్నాడు. అది హైకమాండ్ కారణాలు కావచ్చు, లేదా ఉమాగారు చెప్పు ఉండొచ్చు, లేదా ఉమాగారు చెప్పు ఉండకపోవచ్చు, ఉమాగారు సానుకూలంగా ఉండొచ్చు. ఏ రూపాయనికైనా ఆయనకి అన్ని విధాలా కలిసి వస్తున్నాయి.